వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు చిన్న చిక్కుడు కాయలతో నాటు చిక్కుడు కాయలతో కొబ్బరి పాలను యూస్ చేసి కొంచెం డిఫరెంట్ గా ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ చిక్కుడు కాయల్లో గింజలు చాలా టేస్టీగా బాగుంటాయి. పెద్ద పెద్ద గింజలతో రిచ్ ఇన్ ప్రోటీన్, చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలా చిక్కుడు కాయలను ముందుగా క్లీన్ చేసుకొని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లేదా ఇలా మట్టి కుండలో చేసుకుంటే కర్రీస్ చాలా టేస్టీగా బాగుంటాయి. ఎక్కువ టైం మనకు పాడవకుండా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ చేసేస్తే ఆఫ్టర్నూన్ వరకు కూడా ఫ్రెష్గా బాగుంటాయి. ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై అవనివ్వాలి. ఇది నేను కొత్తగా పట్టించిన నువ్వుల నూనె వేసుకున్నా కాబట్టి కాస్త నొరగొస్తూ ఉంది. మీడియం సైజ్ 2 ఆనియన్స్ ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఆనియన్స్ కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా చిక్కుడుకాయలు లేతగా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. కొన్ని చిక్కుడుకాయల్ని సపరేట్గా బాయిల్ చేసి యాడ్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు నాకైతే 3 to 5 minutes ఉడికిపోయాయి. కాస్త పసుపుని మాత్రం యాడ్ చేస్తున్నాను. చిక్కుడుకాయల్లో ముందుగా సాల్ట్ని యాడ్ చేసామంటే కొంచెం బాయిల్ అవ్వడం లేట్ అవుతుంది కాబట్టి టమాటాలు అన్నీ వేసి మగ్గిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, చిక్కుడుకాయలు చక్కగా కుక్ అయిపోతున్నాయి. చిక్కుడుకాయలు సాఫ్ట్గా అయిన తర్వాత చెక్ చేసుకొని మన కర్రీ క్వాంటిటీని బట్టి 3 to 4 టమాటాస్ని యాడ్ చేస్తున్నాను. మీడియంగా కట్ చేసుకొని టమాటాస్ని యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. కొంచెం జ్యూసీగా ఉన్న టమాటాస్ అయితే తొందరగా కుక్ అయిపోతాయి. కాస్తంత ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు సాల్ట్ ని వేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని 5 to 10 minutes అలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ యాడ్ చేసేస్తున్నా. ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేస్తున్నాను. అప్పటికప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు. ముందుగా మనం టైం ఉన్నప్పుడు కొబ్బరి పాలని ప్రిపేర్ చేసి ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే 1 week వరకు యూజ్ చేసుకోవచ్చు కర్రీస్కి. ఇలా కొబ్బరి పాలను యూజ్ చేసి చిక్కుడుకాయ కర్రీ ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కర్రీ మొత్తం ఇలా రైస్లోకి ఫాస్ట్గా అయిపోతుంది. కాస్త గ్రేవీ అంతా దగ్గర రావడానికి కొద్దిగా వాటర్ని యూజ్ చేస్తున్నాను. వాటర్ని వేసుకొని మిక్స్ చేసి ఒక 5 minutes అలా బాయిల్ చేసామంటే సరిపోతుంది. కాస్త దగ్గరకు వచ్చే వరకు బాయిల్ చేసేసుకొని 1 స్పూన్ ధనియాల పొడిని వేసేసుకుంటే సరిపోతుంది.
చూడండి, నేనైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తే కూడా 2 to 3 minutes వరకు కర్రీ బాయిల్ అవుతూ ఉంటుంది. కర్రీ ఫినిష్ చేయాలంటే కొత్తిమీర లేకుండా ఎలా ఫినిష్ చేస్తాం? కాస్తంత కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకొని దించేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. Like, share, subscribe for more recipes.